అయితే ఇక్కడ మనం మాట్లాడుకున్న అంశాలు ఏంటంటే ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ స్కూళ్ళు పడిపోతున్నాయి, ప్రైవేట్ స్కూల్ పెరుగుతున్నాయి అనే ఒక అంశం మీద ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఈరోజు మనకి రాజ్యాంగం వచ్చి కూడా దాదాపుగా 70 ఏళ్ళు దాటింది. తెలంగాణ కూడా సాధించుకున్నాం. తెలంగాణ కూడా సేమ్ విద్య కోసం, ఎడ్యుకేషన్ కోసం మన ఎడ్యుకేషన్, మన ఉద్యోగాల్ని పక్క రాష్ట్రం వాళ్ళు మనం దోచుకుంటున్నారు. మన రాష్ట్రాన్ని మనమే పరిపాలించుకోవాలి, మన స్కూల్ మనం నిర్మించుకోవాలి, మన స్కూల్లో మనమే డెవలప్ చేసుకున్న ఉద్దేశంతో తెలంగాణలో ఎంతోమంది పాల్గొన్నారు. పృథ్వీరాజ్ అన్న కూడా అందులో చాలా ముఖ్య పాత్రలో పాల్గొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. అన్నగారు కూడా. అసలు విషయానికి వస్తే ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ ఏంటంటే, నా పర్సనల్ చెప్పేందంటే ఇక్కడ చాలామంది మాట్లాడారు, అంటే అన్నలు మాట్లాడారు, సార్లు మాట్లాడారు. ఇక్కడ విషయం ఏంటంటే ప్రభుత్వ స్కూల్ పడిపోతున్నాయి, ప్రభుత్వ స్కూల్ని పెంచాలి, విద్యార్థులు ప్రభుత్వ విద్యని నోచుకోకుండా పోతుర్రు. ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్ ఏదైతే 30,000 స్కూల్ 20,000 స్కూల్ ఉన్నాయో ఆ స్కూళ్ళు కూడా అన్నీ తీసేసి 4,000 స్కూళ్ళకే రేవంత్ రెడ్డి కుదిస్తున్నాడు, అంతవరకైనా మాట్లాడుతున్నారు. ఇక్కడ అదే విషయాన్ని మనం ఇక్కడ డిస్కషన్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ మనం విద్యార్థులుగా, విద్యార్థి సంఘాలుగా, ఉపాధ్యులుగా మనం చేయాల్సిన పాత్ర ఏంటి? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిసిజన్ మేకింగ్లో ఉన్నామంటే లేవు. మనం ఏం చేయగలుగుతాం? అంటే ప్రెజర్ తీసుకురాగలుగుతాం, గవర్నమెంట్ మీద ఒక ప్రెజర్ను, ఒక పోరాటం, ఒక యాజిటేషన్ తీసుకురాగలుగుతాం. ఇంకా చెప్పాలంటే ఇదే విషయాన్ని ఒక గ్రామ లెవెల్లో తీసుకెళ్ళి ఒక అవేర్నెస్ తీసుకురావచ్చు. మనం ఖచ్చితంగా తీసుకురావచ్చు. కానీ ఇంకో విషయం నేను చెప్పాల్సి ఇంకో చాలా ముఖ్యమైన ఇక్కడ విషయం ఏంటంటే, రాజ్యాంగం ఏం చెప్పుద్దంటే అందరికీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, అందరికీ హక్కులు ఇవ్వాలి, ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలని రాజ్యాంగం చెప్తుంది. ఇదే రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి కావచ్చు, ఇంకే ముఖ్యమంత్రి కావచ్చు, ఇదే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మనకి ఏమి ఇవ్వడు. ఇక్కడ సంబంధం ఏంటి? ఇక్కడ బేసిక్ పాయింట్ ఇక్కడ ఏంటంటే మన సంస్కృతి వేరు, వాళ్ళ సంస్కృతి వేరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాన్ని నా పర్సనల్ నేను చెప్తున్నా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా మన బీసీఎస్సీలో అంతా అణగారిన వర్గాలమే. మనంతా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ చదువుకొని. కానీ ఇక్కడ వాళ్ళ సంస్కృతి వేరు, మన సంస్కృతి వేరు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, రాజ్యాంగం ఉన్నటువంటి మౌలిక అంశాలు, సూత్రం, స్వేచ్ఛ, సమానత్వం ఏదైతే ఉన్నటువంటి అంశాలు ఉన్నాయో ఆ అంశాలకి వ్యతిరేకంగా వాళ్ళ జీవన విధానం ఉన్నది. దానికి మనం అనుకూలంగా మనం ఉన్నాం. దానికి అనుకూలంగా అంటే ఒక గ్రామంలో తీసుకుంటే, ఒక గ్రామంలో ఒక గడి ఉంటుంది, ఒక దొర గడినో ఒక రెడ్డి గడినో ఉంటుంది. ఆ గడిలో మన బీసీఎస్సీలంతా ఒకప్పుడు అక్కడ పనిచేసిన వాళ్ళు, అంటే ఈ బీసీ అని గిడ పనిచేయాలి, ఈ ఎస్సీ అనగా గడిలో అక్కడ వరకే పనిచేయాలి. అంటే ఈ డిస్క్రిమినేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే అక్కడి నుంచి స్టార్ట్ అయింది డిస్క్రిమినేషన్. అంటే వాళ్ళ తాతలు తండ్రులు ఏం ఫాలో అయ్యారు, పలానా ఎస్సీ మాది కానీ ఇంటి కూడా పని చేయించాలి, పలానా బీసీని ఇంట్లో పని చేయాలి. అంటే ఈ డిస్క్రిమినేషన్ వాళ్ళు చిన్నప్పుడు కానీ రేవంత్ రెడ్డి చూసిండు. తన గడిలో ఒక బీసీ వన్ ఎక్కడ పెట్టాలి, ఎస్సీ వన్ ఎక్కడ పెట్టాలి, ఎస్టీ వన్ ఎక్కడ పెట్టాలి అనేది ఆ డిస్క్రిమినేషన్ అక్కడ చూసిన ఆయన. అది చూసిన తర్వాత ఏమైంది? తర్వాత పెద్దోడైండు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిండు, ముఖ్యమంత్రి అయిండు. అదే ముఖ్యమంత్రి ఒక ఎస్సీకి, ఒక బీసీకి ఒక ప్రభుత్వ స్కూల్ కట్టించాలని, ఆ ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్నత విద్య అందించాలని ఒక ముఖ్యమంత్రి ఎందుకు అనుకుంటాడు? ఇది బేసిక్ పాయింట్ నా ఆలోచన. అనుకుంటాడా? అనుకోడు. దీన్ని ఎట్లా చేయాలి? దీన్ని మన ప్రభుత్వంలో మనం లేవు. ప్రభుత్వం మీద మనలాంటి వాళ్ళు విద్యార్థి సంఘాలు పోయి గట్టిగా మాట్లాడితే అతను తీసుకుపోయి అరెస్ట్ చేయడము, లేకపోతే పోలీస్ స్టేషన్లో పెట్టడము, మళ్ళీ తర్వాత తీసుకురావడం, ఇదే జరుగుతుంది. తెలంగాణ ఉద్యమం మొత్తం ఇదే జరుగుతుంది. మనం ఏం చేయాలి? ఇక్కడ మన పాత్ర ఏంటి? ఇక్కడ విద్యార్థుల పాత్ర ఏంటి? విద్యార్థి సంఘాల పాత్ర ఏంటి? మనం ఖచ్చితంగా ఇదే విషయాన్ని మన గ్రామం లెవెల్లో తీసుకెళ్ళాలి. ఇది మన పైన ఇది మనం మాత్రం చేయగలం. ఇక్కడ ఎందుకు ఇంతమంది కూర్చోరు? యూనివర్సిటీలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, కేవలం ఇంతమంది ఎందుకు కూర్చోరు? ఇక్కడ మీరు విద్యార్థి సంఘాలు కాబట్టి, మీకు ఉద్యమం మీద అంకితభావం ఉంది కాబట్టి, మీకు అంబేద్కర్ ఉద్యమం మీకు తెలుసు కాబట్టి, అన్యాయం తెలంగాణ జరుగుతుంది కాబట్టి మీరు ఇక్కడ కూర్చున్నారు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేద్దామని. కాబట్టి ఈ బడి బాట ఇదైతే మన ఊరి మనం బాగు చేసుకోవాలి, మన బడి మనం డెవలప్ చేసుకోవాలంటే దీన్ని ఖచ్చితంగా మనం గ్రామాల్లో తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా దీంట్లో విద్యార్థి సంఘాలు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, ఖచ్చితంగా పోవాలి. 100% అవేర్నెస్ చేయాలి. ఇక విషయానికి వస్తే ఎందుకు ప్రైవేట్ స్కూల్ పంపుతున్నారంటే, ఈ విషయానికి వస్తే 100% గవర్నమెంట్ స్కూల్ కరెక్ట్ లేవు ఇక్కడ. ఇది స్వచ్ఛమే. ఎందుకంటే ప్రజెంట్ మన ఫీల్డ్కి వెళ్ళినా, కరెక్ట్ గ్రామాల్లో వెళ్ళినా చూసి తెలుస్తుంది మనకి. మన అంతరాక్షం మనం ఒకసారి అనుకుంటే ఏ గ్రామంలో కూడా, ఏ స్కూల్లో కూడా ఫర్నిచర్ లేదు. కరెక్ట్ స్కూల్ లేదు అక్కడ. ఒక గ్రౌండ్ ఉండదు, ఒక ప్రయోగశాల ఉండదు అక్కడ, కరెక్ట్ బాత్రూమ్స్ ఉండవు అక్కడ, కరెక్ట్ గోడలు ఉండవు. మొత్తం ఏమంటారు, ఆ స్కూల్స్ మొత్తం ఏంటంటే కూలిపోయిన గోడలు, బాత్రూమ్స్, టాయిలెట్స్ ఉండవు. ఇప్పటికీ మా ఊర్లో, మా నల్గొండ డిస్ట్రిక్ట్ నాది, పెద్దవరం మండలంలో మా గ్రామంలో ఇంతవరకు ఇప్పటికీ నేను అల్లనే చదువుకొని వచ్చిన, అందులో 8th క్లాస్ వరకు ఉంది. ఆ స్కూల్లో లేడీస్కి టాయిలెట్స్ లేవు అక్కడ. టీచర్లు, ఉపాధ్యులు, గర్ల్స్ అందులోకే పోతారు.
రెండే ఉంటాయి అందులో బాత్రూమ్స్, అందులోకి పోతారు పిల్లలు. ఇప్పటి వరకు కూడా, ఇప్పటికి ఇన్ని సంవత్సరాలు అయితే రాజ్యాంగం అమలయ్యి కూడా ఇప్పటికి కూడా మన ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో బాత్రూమ్స్ లేవు. అక్కడ కరెక్ట్ గోడ లేదు, అక్కడ కరెక్ట్ ఫుడ్ లేదు. అక్కడ ఏ నీళ్ళు తాగుతారు? బోర్ నీళ్ళు వాటర్ తాగుతారు. అక్కడ నీళ్ళ సౌకర్యం లేదు. అక్కడ ఏందా అంటే మీరు ఇంటికాంచి బాటిల్ తెచ్చుకోవాలి సార్లే అంటారు. వాళ్ళ ఇంటికాంచి ఏదో ఒక బాటిల్ నీళ్ళు తెచ్చుకుంటారు. అది వచ్చే వరకు మార్గం మధ్యలో వచ్చి తాగుతారు, ఒక క్లాస్ అయ్యే వరకు తాగుతారు, ఒక పీరియడ్ అయిపోతే నీళ్ళు అయిపోతాయి. తర్వాత నీళ్ళ సమస్య ఏంది? అక్కడ ఒకరికి పోయినా స్కూల్కి వెళ్ళి కూర్చుని అక్కడ కూర్చుంటే ఏందమ్మా మరి వాళ్ళు అన్నం తింటున్నారు, వాళ్ళు అక్కడ నీళ్ళు లేవంటే ఆ బోరింగ్ కాడ పోయి ఆ బోర్ వేస్తారు, లేదా బోరింగ్ కాడ నీళ్ళు కొట్టుకుని నీళ్ళు తాగాలి. ఇది పరిస్థితి, ప్రతి గ్రామం ఇదే పరిస్థితి. ఎందుకు పోతారు ప్రైవేట్ స్కూల్? ఎందుకు పోతారు ప్రైవేట్ స్కూల్ చెప్పిన అక్కడ ఖచ్చితంగా పోతారు పిల్లలు. డబ్బులు పోయినా పర్లేదు అనుకుంటారు. మరి ఇది వాస్తవం. ఇది ఏం చేస్తాం? మా స్కూల్ పోతే నీళ్ళు లేవా, నీళ్ళు లేవా, బాత్రూమ్స్ లేవా, నీట్గా లేవా, అక్కడ కరెక్ట్ ఎడ్యుకేషన్ అక్కడ లేకపోయా, కరెక్ట్ టీచర్ లేకపోయా. అక్కడ మేము పోతే మేమే కష్టపడతాం. మేమంటే కష్టపడ్డాం, మేమంటే కాయ కష్టం వచ్చి కష్టపడ్డాం. మా పిల్లలు అట్లా కష్టపడొద్దు. మేము పని చేసినా సరే అప్పు తెచ్చుకున్నా మా పిల్లలు అయితే మనం చదివించుకుంటాం అన్న కాడికి ఈరోజు తల్లిదండ్రులు ఆలోచిస్తారు. ఇక్కడ మరి అన్నిట్ల కారణం ఎవరు దీనికి బాధ్యులు? రేవంత్ రెడ్డి దీనికి బాధ్యుడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి బాధ్యుడు. ఎడ్యుకేషన్ మొత్తం ఆయన టోటల్ నడిపించింది మొత్తం ఆయన. ఇక్కడ సిస్టమ్ అంతా అక్కడనే ఉంది, వెనకానే ఉంది. ఆయన కరెక్ట్ లేకపోతే కింద గవర్నమెంట్ కింద కలెక్టర్ ఆఫీస్ ఎట్లా కరెక్ట్ నడుస్తుంది, మండల ఆఫీస్ ఎట్లా కరెక్ట్ నడుస్తుంది, ఎండిఓ ఆఫీస్ ఎట్లా కరెక్ట్ నడుస్తుంది, మొత్తం అక్కడనే ఉంది కదా సిస్టమ్ అంతా. కాబట్టికి మనం ఇక్కడ రెండు మార్గాలు ఉంటాయి. నేను రెండు విషయాలు చెప్పదలుచుకున్నా. ఒకటి, ఈ సిస్టమ్ కరెక్ట్ లేదు, ఈ సిస్టమ్ మనకు వ్యతిరేకంగా ఉంది మనకి. కాకపోతే మనం చేయాల్సిన మనకు ఉన్న ఆయుధం ఏంటంటే రాజ్యాంగం. చూడు ఆయుధం ఒకటి ఉంది మనకాడ. ఆ రాజ్యాంగాన్ని పట్టుకొని మనం ఎంతోమంది ఇంకా విద్యార్థి సంఘాలను విద్యార్థులను చైతన్యవంతం చేసుకుంటూ ఇదే విషయాన్ని మన గ్రామాలలో తీసుకెళ్ళాలి. దీన్ని చైతన్యవంతం చైతన్యం తీసుకురావాలి అందరిలో. అప్పుడు మాత్రమే కొంత ప్రభుత్వాలు ఏమన్నా కలయిక వచ్చి చిన్న పనులు అయితే. కానీ మనకు కాదు, మళ్ళీ అంతిమంగా మనకు కావాల్సినంత అంతిమంగా పూర్తిగా మన పని ఎక్కడ కాదు. ఏదో కొంతవరకు కొన్ని స్కూల్ ఆపొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్లో కొన్ని స్కూల్ మూతపడి సాయన చెప్పిండు ఇన్ని స్కూళ్ళు 120 స్కూల్ ఇక్కడ మూతపడుతున్నాడు. సరే మనం వరంగల్ అంతా ఏకమై అంతా ఒక ఫైట్ చేసేమని ఆగొచ్చాము, ఖచ్చితంగా ఆగొచ్చేమో అందరం కలిసి ఫైట్ చేస్తే. కాబట్టి అందరం దృష్టిలో పెట్టుకోవాలి. 100% ఓట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఎలక్షన్ టైంలో. ఓటుని కరెక్ట్ యూజ్ చేసుకుంటే, ఉపయోగించుకుంటే మన విద్యార్థి సంఘాలే, మన విద్యార్థుల చదువుకున్న విద్యార్థుల రాజకీయ గ్రామ స్థాయి నుంచి మన విద్యార్థులే సర్పంచ్గా, వార్డు మెంబర్కి, ఎంపీటీసీగా ఫైట్ చేసినప్పుడు పోటీ చేసినప్పుడు మాత్రమే మన గ్రామాన్ని మనం మాత్రమే మార్చుకోవాలి. ఎవ్వడు మార్చడు మన గ్రామాన్ని. అది మనపైనే ఉంది, డిపెండ్ మనపైనే ఉంది. కాబట్టి ఇంక అదే విషయం నేను చెప్పదలుచుకున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నగారికి థ్యాంక్ యూ. మిత్రులారా, ఇక్కడ ఎప్పుడైనా ప్రభుత్వాలు ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తలేవు. కానీ వారు మన దగ్గర నుండి ఆశించేది ఏంటంటే కేవలం రాజకీయంగా లబ్ధి కోసమే మేము పనులు చేస్తున్నాం అనేది 100% చెప్తారు. కానీ వాళ్ళు ఏ పని చేయరు. కాబట్టి విద్యను ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు దూరం చేయాలనే ఆలోచనతోటి వారు ఎప్పుడో పునాదులు వేయడం జరిగింది. వీరికి ఇప్పుడు విద్యకు దగ్గర అవుతున్న సమయంలో ఇప్పుడే వీరి మీద కరెక్ట్ దెబ్బ కొడితే వీరు విద్యకు దూరం అవుతారు. అజ్ఞానుల వలె సమాజంలో గొడ్డు సాకిరి చేసుకుంటేనే వీళ్ళు బతకాలనే ఒక దురుద్దేశంతో వాళ్ళ ఆలోచనలు తీసుకొని అదే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి దీనికి ఖచ్చితంగా అందరము ఉద్యమాలు చేసి మన ఊరు బడిని మనమే కాపాడుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి నా ధన్యవాదాలు. మన ఊరి బడిని మనమే కాపాడుకుందాం అనే రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసిన పెద్దలందరూ, గురువులు, టీచర్స్ అండ్ ఉద్యమకారులు, విద్యార్థి సంఘ నాయకులందరికీ జై భీమ్. అయితే మన ఊరు బడిని మనం కాపాడుకుందామంటే మన అందరి బాధ్యత. మనం అంటే అటు విద్యార్థుల బాధ్యత కావచ్చు, ఇటు తల్లిదండ్రుల బాధ్యత కావచ్చు. ఇప్పుడు పేదవాళ్ళు అంటే తినడానికి తిండి లేని వాళ్ళు కూడా, జీతం ఉండి ఉన్న వాళ్ళు కూడా ఇలా వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ మీద నమ్మకం లేక, అంటే గవర్నమెంట్ అంటే ఓన్లీ తల్లిదండ్రులనే కాదు, ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉందో వాళ్ళ యొక్క కరెక్టు దాని మీద ఫోకస్ చేయకుండా గవర్నమెంట్ స్కూళ్ళను నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు దాన్ని పక్క పెడుతున్నారు. పేదోళ్ళు కూడా ఇవాళ వాళ్ళకి తినడానికి తిండి లేదు, కానీ వాళ్ళ పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్ ఉండాలి, మేము కూడా కష్టపడి ఉన్నాము, మేము ఏదైతే ఈ పొజిషన్లో ఉన్నామో ఆ పిల్లలు ఇది అనుభవించొద్దు అనే ఉద్దేశంతో ఇవాళ ప్రైవేట్ స్కూల్కి పంపిస్తారు. వాళ్ళకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి దీనికి మొదటి కారణం ఎవరంటే ప్రభుత్వమే. ప్రభుత్వం ఏంటంటే ఈ విద్యార్థులకు విద్యను అట్టడుగు వర్గాలకు విద్యను దూరం చేసే
పరిస్థితుల్లోనే ఇవాళ కార్పొరేట్ కళాశాలను కార్పొరేట్ కాలేజీలు స్కూళ్ళను ఇవి డెవలప్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కొంతమంది సార్లు వాళ్ళు మంచిగా నిజాయితీతో స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో పనిచేస్తారు. కొంతమంది ఎట్లుందంటే నేను పోయిన ఒక 2-3 సార్లు స్కూళ్ళకు వాళ్ళు ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో సార్లు ఏం చేస్తారంటే సెల్ ఫోన్లు తీసుకుపోయి ఆఫీసులో పెడతారు. ఈ గవర్నమెంట్ స్కూల్లో ఏం చేస్తారంటే వాళ్ళు సెల్ ఫోన్ తీసుకొని లోపల క్లాస్ రూమ్లలో పోతారు. పోయి వాళ్ళకి ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుతారు, ఏమన్నా వస్తే చూస్తారు. నేను పోయి 2-3 సార్లు చూసిన దాదాపుగా అందరి దగ్గర సెల్లులు క్లాస్ రూమ్లలో చాలా దగ్గర ఉన్నాయి. ఏం సార్ మరి మీరు ఇది వాళ్ళు 1000 రూపాయలకు 2000కు 10,000కు పనిచేస్తారు ప్రైవేట్ స్కూల్లో. వాళ్ళు అక్కడ ఆర్టిస్టులు ఇచ్చిపోతారు, ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే వాళ్ళు తర్వాత చూసుకుంటారు. మీరు ఎందుకు స్కూళ్ళకు ఇప్పుడు సెల్లులు పట్టుకొని లోపలికి పోతున్నారు? మేము ఎట్లా మీ విద్యార్థులను ఎట్లా పంపించాలి స్కూల్కి అని అడిగినాం. కానీ వాళ్ళలో మార్పు లేదు. నేను ఆల్రెడీ పోయిన సంవత్సరం గవర్నమెంట్ స్కూల్కే నా పిల్లలు పంపించిన. నాకు వాళ్ళ మీద నమ్మకం లేక నేను నాకు పైసలు వెళ్ళకుండా కానీ ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నా. ఇది ఒక ప్రజల్లో రావాలి, సార్లలో రావాలి, అందరిలోనే వచ్చినప్పుడు మాత్రమే ఇది అవుతుంది. అందుకటి ముఖ్యంగా గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళు ఎంఈఓ పోస్టులు కావచ్చు, డిఓ పోస్టులు కాబట్టి ఇవన్నీ వేయకుండా అన్నీ నిర్లక్ష్యం చేసి అసలు గవర్నమెంట్ స్కూళ్ళను మూత చేసే కుట్రలు జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని అందరూ ఐక్యమై దాన్ని మొత్తం పోరాటం చేసి గవర్నమెంట్ మీద ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉన్నది. జై తెలంగాణ.